ఈరోజు మనం బీరకాయ ఆలుగడ్డ కర్రీ చేసుకుందాము. బాగుంటుంది. బీరకాయ హాఫ్ కేజీ బీరకాయ అండి. 2 ఆలుగడ్డలు సన్నగా కట్ చేసి పెట్టాను. 2 కరివేపాకు రెమ్మలు, కారము, అల్లం వెల్లి పేస్టు, ఉల్లిగడ్డ అండి ఒకటి కట్ చేసి పెట్టాను. 2 మిర్చి కట్ చేసి పెట్టాను. 1 స్పూన్ కారము, కొద్దిగా పసుపు, అల్లం వెల్లి పేస్టు, ఆవాలు, జీలకర్ర, ఆయిల్ వేసానండి. 1 పావు. స్టవ్ ఆన్ చేసుకుందాము. ఆయిల్ ఇంకా కొంచెం వేసుకుందామండి. ½ పావు పోసానండి. ఇప్పుడు మనం ఆయిల్ వేడయ్యాక ఆవాలు, జీలకర్ర వేసుకుందాము. ఆవాలు, జీలకర్ర వేసుకుందామండి. ఆవాలు, జీలకర్ర 1 స్పూన్ అండి. ఉల్లిగడ్డ వేసుకుందామండి. ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, ఇప్పుడు మనం పసుపు వేసుకుందామండి. పసుపు, అల్లం వెల్లి పేస్ట్ వేసుకుందాము. అల్లం వెల్లి పేస్ట్ అండి కలిపేసుకుందాము. బీరకాయ ఆలుగడ్డలు వేసుకుందాం. ఫస్ట్ బీరకాయ వేసేసుకుందామండి. ఇప్పుడు ఆలుగడ్డ వేసేసుకుందామండి. ఆలుగడ్డ, బీరకాయ. ఫస్ట్ బీరకాయ వేసుకుంటున్నాను. బాగా మగ్గాలండి ఈ ఆయిల్లో. ఇప్పుడు ఆలుగడ్డ కూడా వేసుకుందామండి. 2 మినిట్స్ అయింది కదా. ఇప్పుడు మనం ఆలుగడ్డ కూడా వేసేసుకుందాం. ఇందులో ఉడికిపోతుంది. కరివేపాకు కూడా వేసాను కదా, ఇందులోనే వేసాను. ఇది వేసేసుకుందాం. కొంచెం ఉడికినాక ఒక 2 మినిట్స్ తర్వాత మనం ఉప్పు, కారం అంతా వేసుకుందామండి. దీనికి ఇంకా మసాలా కూడా రెడీ చేసుకోవాలండి. కొంచెం పల్లీలు, నువ్వులు, జీలకర్ర ఫ్రై చేసి పౌడర్ చేసుకోవాలండి. అంటే మెత్తగా కాదు, కొంచెం బరకగా చేసుకోవాలి. ఇందులో వేసుకుంటే బాగుంటుంది కమ్మగా. మూత పెట్టుకుందాము. ఇప్పుడు మనం జీలకర్ర 1/2 స్పూన్ అండి. అలానే పల్లీలు వేసుకున్నాము. 1 స్పూన్ పల్లీలు. ఇవన్నీ కొద్దిగా ఫ్రై చేసుకుందాము. ఇది నువ్వులండి 1 స్పూన్ వేసుకుందాము. ఇది కూడా ఫ్రై చేసుకుందాము. గోల్డ్ కలర్ వచ్చే కొద్దిగా లైట్గా అండి, వేడి అయితే చాలు. ఫ్రై చేసుకుందాము. కొద్దిగా ఫ్రై చేసుకొని బరకగా గ్రైండ్ చేసుకుందామండి. ఎక్కువ ఫ్రై చేస్తే మళ్ళీ స్మెల్ వస్తుందండి, టేస్ట్ రాదు. వైట్గానే ఉండాలి. కొంచెం కలర్ చేంజ్ అయినా టేస్ట్ పోతుందండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేద్దాము. ఇది చల్లగా అయ్యాక మనం మిక్సీ వేసుకుందామండి. ఆలుగడ్డ హాఫ్ బాయిల్ అయి ఉంటుందండి. ఇప్పుడు మనం ఉప్పు, కారం వేసుకుందాము. కారం వేసుకుందామండి. 1 స్పూన్ కారం వేస్తున్నాను. రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాము. కలిపేసుకుందామండి. బాగా ఉడికాక ఈ పౌడర్ వేసుకుందామండి. పౌడర్ చేసుకున్నాం కదా, పల్లీలు, నువ్వులు, జీలకర్ర. ఎంత కావాలో అంత
ఈ పౌడర్ వేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది కమ్మగా. మూత పెట్టుకుందాము. సాల్ట్ ఇంకా కొంచెం వేసుకుందామండి. ఇంకా కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాము, కొద్దిగా అండి. కలిపేసుకుందాము. మూత పెట్టుకుందామండి. ఒక 5 మినిట్స్ మూత పెట్టుకుందాము. ఇప్పుడు ఈ పౌడర్ వేసుకుందామండి కర్రీలో. చూసారు కదా, ఎమ్మి ఆలు బీరకాయ రెడీ అండి. ఇప్పుడు మనం ఇందులో ఈ పౌడర్ వేసుకుందాము. చూసారు కదా, మంచిగా వాటరీగా జ్యూసీగా ఎంత బాగుందో. ఈ పౌడర్ వేసుకుంటే కరెక్ట్ అయిపోతుందండి. ఒక 2 స్పూన్స్ వేసుకుందాము. 2 స్పూన్స్ వేస్తున్నానండి. టేస్టీగానే ఉంటుందండి మనం ఎంత వేసుకున్నా. పల్లి, నువ్వులు, జీలకర్ర కదా, చాలా బాగుంటుంది కమ్మగా. ఇంకో 2 స్పూన్స్ వేసేస్తాను. కలిపేసుకున్నాము. ఫస్ట్ అయితే మంచి స్మెల్ వస్తుందండి, మంచి అరోమా వస్తుంది. చూసారు కదా, మీరు కూడా ఇలానే చేసి తినండి. టేస్టీ ఫుడ్ చాలా బాగుంటుంది. ఇంకా ఇలా చేసుకొని తినాలని చాలా ఇంట్రెస్ట్ వస్తుందండి. చూసారు కదా, బీరకాయ, ఆలుగడ్డ ఇలా ముక్కలు ఉంటాయి, బాగుంటుందండి. చుట్టూతా ఆయిల్ కూడా వచ్చేసింది. ఇంకా మనం ఒక నిమిషంతో పాటు బంద్ చేసుకుందాము స్టవ్. చూసారు కదా, ఇంత చుట్టూ ఆయిల్ వస్తుందో. ఈ పల్లీలు, నువ్వులు కదా, ఇందులో కూడా ఆయిల్ వస్తుంది. 1 మినిట్ పెట్టుకుందాం అన్నాను కదండి, అయిపోయింది. ఫస్ట్ స్టవ్ ఆఫ్ చేసేద్దాము. స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి. స్టవ్ ఆఫ్ చేసేసాను. కర్రీ కూడా అయిపోయిందండి. చూసారు కదండి, ఆలు బీరకాయ ఫ్రై అండి. అది కర్రీ అండి, ఫ్రై కాదు, లిక్విడ్గా. రైస్కి, చపాతీస్కి చాలా బాగుంటుందండి. మీరు కూడా ఇలానే చేసి తినండి. చాలా వెరైటీ టిఫిన్ వంటలు. థ్యాంక్ యూ.